రీఫ్రెష్ అవుతుంది. యువర్ మైండ్ ఈస్ రీఫ్రెష్. యువర్ మైండ్ ఈస్ రీఫ్రెష్. Welcome the Holy Spirit. Jesus Spirit. నువ్వు కనెక్ట్ అవ్వాలి దేవునితో. నువ్వు కనెక్ట్ అవ్వాలి దేవునితో. నువ్వు కనెక్ట్ అవ్వాలి దేవుడితో. నువ్వు కనెక్ట్ అవ్వాలా. నువ్వు పీల్చేటువంటి గాలి ఒక సువాసన, ఒక అద్భుతమైనటువంటి స్పర్శలోకి తీసుకుని వెళ్తుంది. ఒక అద్భుతమైనటువంటి స్పర్శలోకి నేను తీసుకుని వెళ్తుంది. వావ్. దేవుని సన్నిధి మన మధ్యలోకి విచ్చేస్తున్నాడు. పరిశుద్ధ ఆత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. Thank you, Jesus. Wow. Thank you, Lord. Welcome, Holy Spirit. Thank you, Jesus. Touch, Lord, Holy Spirit. కొంతమందికి వ్యాధుల్లో నుంచి స్వస్థత కలుగుతూ ఉంది. పెయిన్స్, నరాలు మారుతున్నాయి. నరాల్లో ఉన్నటువంటి బ్లడ్ అంతా కూడా మారుతుంది. ఆ ఇన్ఫెక్షన్ దేవుడు తీసేస్తున్నాడు. ఆ ఇన్ఫెక్షన్స్ దేవుడు తీసేస్తున్నాడు. నడుము నొప్పితో వచ్చావు, నడుము నొప్పితో అల్లాడిపోతున్నావు, తట్టుకోలేకపోతున్నావు. అదిగో దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు ఆయన. రైట్ సైడ్ హెడేక్ పెయిన్, కుడి పక్కన తలనొప్పి, తల రైట్ సైడ్ భాగం, కుడి భాగం తలనొప్పితో ఉన్నాం. దేవుడిని స్వస్థపరుస్తున్నాడు. రైట్ హెడేక్, రైట్ సైడ్ హెడేక్, రైట్ సైడ్ హెడేక్ దేవుడు స్వస్థపరుస్తున్నాడు. క్యాన్సర్ని దేవుడు టచ్ చేస్తున్నాడు. క్యాన్సర్ అనే దురాత్మ శక్తి బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు క్యాన్సర్ అనే దురాత్మ శక్తి బయటకు వెళ్ళిపోతుంది. లేచి నిలబడాలి. ఆమె లేపు. ఎవరు కళ్ళు తెరవద్దు. నాగార్జున కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకో. చేతులు పైకెత్తు. యేసుక్రీస్తు నామంలో క్యాన్సర్ అనే దురాత్మ శక్తి బయటికి రా. కిడ్నీ ఫెయిల్యూర్ అనే దురాత్మ శక్తి బయటికి రా.
వెముకల్లో ప్రాబ్లమ్స్ తీసుకొచ్చిన దురాత్మ శక్తి బయటికి రా, బయటికి రావాలా, ఎక్కడ ఉండకూడదు. చాతబడి శక్తి బయటికి రావాలా, మాంత్రిక శక్తి బయటికి రావాలా, క్షుద్ర శక్తి బయటికి రావాలా. బయటికి రావాలే ఇస్తున్నాము. కౌంట్స్ని ప్రెగ్నెన్సీ కానివ్వకుండా కౌంట్స్ ప్రాబ్లమ్స్ తీసుకుని వచ్చి వాటర్ బబుల్స్ అనేటువంటి వ్యాధిని తీసుకొచ్చి పెట్టినటువంటి దురాత్మ శక్తి బయటికి రా. థైరాయిడ్ ఇన్ఫెక్షన్, షుగర్ అనే దురాత్మ శక్తి శపిస్తున్నాను యేసు నామములో. నిన్ను షుగర్ అనే వ్యాధిని యేసు నామములో శపిస్తున్నాను. థైరాయిడ్ అనేటువంటి వ్యాధిని యేసు నామములో శపిస్తున్నాను. క్యాన్సర్ వ్యాధిని యేసు నామములో శపిస్తున్నాను. హార్ట్ ప్రాబ్లం, గుండె ప్రాబ్లం యేసు క్రీస్తు నామములో ఇప్పుడే ఆ వ్యాధిని శపిస్తున్నాను. వెళ్ళిపోవాలా, ఎవరిలో ఉండకూడదు, ఎవరిలో ఉండకూడదు, ఎవరిలో ఉండకూడదు, ఎవరిలో ఉండకూడదు. ఎస్, ఒక వేడి గాలి మిమ్మల్ని తాకుతుందంటే, ఎవరైతే పెయిన్స్ ఉన్నాయో, ఎవరైతే తలనొప్పి లేక బ్యాక్ నడుము నొప్పి చేత, కీళ్ళ నొప్పుల చేత, చేతుల నొప్పుల చేత అల్లాడిపోతున్నారో, హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి, హాస్పిటల్కి వెళితే డబ్బులు ఖర్చు అవుతుందేమో అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా లేని పరిస్థితిలో ఉన్నాం. కానీ దేవుడు ఇప్పుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. కానీ దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. కానీ దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. నెక్ పెయిన్, మెడ నొప్పి, థ్రోట్ ఇన్ఫెక్షన్, టచ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు తాకుతున్నాడు. కళ్ళు మూసుకొని దేవుని వైపు మాత్రమే చూడు. దేవుడిని స్వస్థపరచబోతున్నాడు. సిగరెట్, బీడి, హాన్స్ దురాత్మ శక్తి బయటికి రావాలా, రావాలా, బయటికి వేస్తున్నాము, రావాలా, బయటికి రావాలా, బయటికి వేస్తున్నాము. జస్ట్ ఒక 2 నిమిషాల్లో చూడు. మీరు ఏ బలహీనత ఇక్కడికి వచ్చారో దేవుడు మిమ్మల్ని పరిపూర్ణంగా తాకి స్వస్థపరచబోతున్నాడు. దేవుడు హీల్ చేయబోతున్నాడు. జస్ట్ ఒక కొద్ది నిమిషాలు దేవునికి సమయం ఇద్దాం. ఇప్పుడు దేవుడు ఎవరెవరిని ఎలా తాకుతాడో చూద్దాం. సైలెంట్గా ఉండిపోదాం అందరం. జస్ట్ ఒక 3 minutes లేక 5 minutes కీప్ క్వైట్. ఎవ్వరు కూడా శబ్దం చేయకండి. పిల్లలు కూడా శబ్దం వినపడకూడదు ప్లీజ్. ఇప్పుడు దేవుడు మన మధ్యలో ఏ విధముగా తాకబోతున్నాడో చూద్దాం. కొంతమందికి స్వస్థతలు జరగబోతున్నాయి, కొంతమందికి దేవుడే దర్శనమివ్వబోతున్నాడు, కొంతమందికి ఆయన స్వరం వినబోతున్నారు, కొంతమందికి ఆయన మహిమను చూడబోతున్నారు.
fresh anointing, fresh anointing, fresh anointing, fresh.
యేసు నామములో బయటికి రావాలా. క్యాన్సర్, క్యాన్సర్ నువ్వు ఏ స్టేజ్లో పెట్టున్నావో మొత్తం తీ బయటికి. జీసస్. ఉంటావేంలో క్యాన్సర్ వ్యాధి అవుట్. ఎవరు కలదరు? టచ్ కళ్ళు బాగుపోయి Jesus. Touch in the touch in the name of Jesus. Touch, Lord. Touch, Lord. Touch in the name of God. Touch, Lord. Thank you, Jesus. Touch. Touch in the name of Jesus. Touch in the name of God. Touch in the name of Jesus Christ. Touch the fire of God. Free. Jesus' name. Jesus' name. Jesus. Touch the fire.
Jesus, Lord, the fire of the glory. Fire! Jesus, 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 Lord, Jesus, Lord, the fire of the fire, fire, fire. Yeah, Kira. Yes, 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 yes. Touch the fire. Touch the fire of the glory. Fire, fire of the glorious Lord. Jesus, Jesus, touch, touch. Jesus, the Holy Spirit. Jesus, the Holy Spirit. Jesus, the Holy Spirit. Touch. Touch. Spirit of God. Touch. Touch. Touch the fire of the glorious Lord. Jesus. Spirit of God. Touch, Lord. Touch, Lord. Touch, Lord. కళ్ళు మూసుకో ప్రార్థన లేకపోవచ్చు Jesus. Jesus. Jesus, the fire of God. Fire of God. Stop. కళ్ళు మూసుకో. The glorious Lord, the Spirit of God.
Touch, Lord. Healing in the name of Jesus Christ. Touch, Lord. Touch, Lord. Touch the Holy Spirit. Free in the name of Jesus Christ. Healing in the name of Jesus Christ. The Holy Spirit of God. Just mighty name. Glorious Lord, the Spirit of God. Touch. చేతులు పైకెత్తాం. Jesus, the mighty, the Spirit of God. Wow. The wonderful Holy Spirit. You are the wonderful Holy Spirit. Wow. Glory. 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 Jesus. 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 Touch. Touch, Lord. Touch, Lord. Touch, Lord. Holy Spirit is touched you. This is not evil spirit. This is only Holy Spirit. Holy Spirit is touched you. Touch, Lord. Touch the Holy Spirit. A mighty glory. A mighty Spirit. Thank you, Father. Thank you, Lord, the glory. Wow. Wow, the glorious Lord. Yes, loudly, 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 loudly. Ori ba 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 ba. Ori bashata rigala bara 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 bara. Ori ba 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 ba. Ori bashata rigala bari gala 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 ba. Ori ba 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 ba. Ori ba ba ba. Ori. Jesus, the fire of the glorious Lord, the mighty Spirit in the name of Jesus Christ. Touch, Lord. Touch, Lord. The Holy Spirit, the move, the glory. You are the mighty, wonderful Spirit. Touch, Lord. Touch, Lord. Touch, Lord. Touch, Lord. Free, free, free the Holy Spirit. Mighty Spirit, mighty Spirit, mighty Holy Spirit, mighty Holy Spirit. Touch, Lord. తాకండి ప్రభా. నీ ఆత్మ చేత నింపండి, 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 నింపండి. The fire, the fire. Thank you, Jesus, the Holy Spirit. అలాగే కూర్చుందాం అందరూ, అలాగే కూర్చుందాం. చప్పట్లు చూసి ఇక్కడ గ్యాప్ వచ్చింది, చేరేసుకోండి.
చప్పట్లు చప్పట్లు చప్పట్లు. ఎస్, అక్కడ అక్కడ చేరు. గ్లోరీ గ్లోరీ. అప్పుడు చప్పట్లు కొడాలా. గ్లోరీ. ఎస్, చప్పట్లు కొడు సంతోషంగా. ఎస్, చప్పట్లు కొడుతూ సంతోషంగా. పక్కన కాదు, ఇది కాదు, ముందర చూడండి. పక్కన కొడతాం లేదు కాదు, కొట్టా. సాతానుడు మధ్యలో ఉన్నాడు ఇప్పుడు. చంపల పాల్గొట్టు, చంపల పాల్గొట్టు. సాతానుడి చంపలు, సాతానుడి చంపలు, సాతానుడి చంపలు మీ చేతిలో ఉన్నాయి. కసితో గ్లోరీ. ఎస్, సంతోషంగా. మీ ఉత్సాహం నవ్వులో, మీ ముఖంలో ఏడుపు కనబడుతుంది నాకు. సంతోషంగా దేవుడు స్వస్థపరిచాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, విడుదల ఇచ్చాడు. సంతోషంగా దేవుని మందిరంలో గడపడానికి కృప చూపించాడు. ఎంత సంతోషంగా ఉండాలి మనం. గ్లోరీ. ఆయన ప్రసన్నత, ఆయన ప్రసన్నత. నువ్వు చప్పట్లు కొడుతూ ఆయన ప్రసన్నత నీ మీదకి వస్తుంది, ఆయన సన్నిధి నీ మీదకి వస్తుంది. ఏ చేతి లేట్లేదు పైకి. చేతులప్పులా, చేతులప్పులా. ఎంత సంతోషంగా. గ్లోరీ 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 గ్లోరీ. ఎస్, కొట్టు. ఎస్, స్పిరిట్ లో మూవ్ అవు, స్పిరిట్ లో మూవ్. ఎస్ ద ఫాదర్, థ్యాంక్ యూ. నువ్వు సంతోషంగా మూవ్ అయినప్పుడే బాడీలు అన్ని పనిచేస్తాయి. నీ దుఃఖం వెళ్ళిపోద్ది, నీ కష్టం వెళ్ళిపోద్ది. నష్టంతో వచ్చావో దుఃఖంతో వచ్చావో ఫినిష్. సిగ్గుపడకుండా, సిగ్గుపడకుండా. గ్లోరీ. చేతులు ప్రో చేసి సార్. కళ్ళు తెరచండి, కళ్ళు తెరవక్క. బట్ అయిపోయారు మీరు నా దగ్గర. ఈరోజు ఇదే వాక్యం లేదు, ఇదే బట్ మెసేజ్ లేదు, ఇదే. ఎస్, గ్లోరీ. స్పిరిట్ లో మూవ్. Laughing anointing release. Laughing Jesus. Yes. Yes. Glory. Glory. ఇక్కడికి వస్తారు అందరూ. హల్లు చెప్దామా, హల్లు చెప్దామా. పోయిన వారం ఏదో చెప్పినట్టున్నా,
పోయిన వారం ఏం చెప్పా? ఏం పట్టుకున్నారు? ఏం పట్టుకున్నారు? వాగ్దానాలు పట్టుకున్నారు. పోయిన వారం ఒక మాట చెప్పా, మీ అవతారాలు మార్చబడాలని. చూసుకోండి ఒకసారి, ఒకరి మొహాలు చూసుకోండి. మీ ఫేసెస్ చూసుకోండి ఒకసారి. దయచేసి ఎవరు కూడా బయట, పిల్లలు ఎవరు అందరూ లోపలికి వచ్చేసేయండి. ఎలా ఉన్నారు? ఒకసారి చూసుకోండి అక్కలరా. పెళ్ళిళ్ళకి ఇలాగే పోతారా? పెళ్ళిళ్ళకి ఇలాగే పోతారా? ఎక్కడికి వచ్చినావు? చర్చికి వచ్చావా? నాయన కాడికి వచ్చినావు. నాయన కాడికి పోయి ఎట్లా పోవాలా? ఎట్లా పోవాలి నాయన కాడికి పోయేటప్పుడు? ఏయ్ ఎందుకు చల్ చలు. మీ అందరికంటే ఏమే సూపర్లా వచ్చింది. ఆయన పర్ఫెక్ట్గా వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు లింగీలు కట్టుకోసేటువంటి వారు ఇద్దరు పోయిన వారం వాకింగ్ చెప్పంగా ప్యాంట్లు వేసుకొచ్చారు. కొట్టండి ఒక్కసారి వాళ్ళ కోసం. మారాలా? సూపర్. ఒకసారి లేచి చూడండి. లే చూడండి, కెమెరాలో కూడా చూస్తారు బాబు. లే, వాళ్ళు ఎప్పుడు వచ్చినా పాపం లుంగితోనే. సూపర్. చూడు ఎంత అందంగా ఉన్నాడు చూడు. వస్తా 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 వస్తా. రైట్. నిజంగా లుంగి కట్టుకొని వచ్చేటువంటి వారు ఈరోజు ఏం వేసుకొచ్చారు? కొద్ది రోజులకి ఏం కావాలి? వైట్ అండ్ వైట్లో రావాలి. దేవుడు ఇస్తాడు. అది దేవుడు ఆ కార్యం చేస్తాడు. దేవుడు ఇస్తాడు మీకు. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుని సన్నిధికి వెళ్తున్నాం. మన గెటప్ మారాలి, మన సెటప్ మారాలి. సెటప్ అంటే ఇంకో సెటప్ కాదు, ఇంకో సెటప్ అనుకోపోతారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ మార్పు చెందినట్టున్నారు. కొంతమంది మార్పు చెందని వాళ్ళుగా ఉన్నారు. సో రైట్, దేవునికి స్తోత్రం. సో రైట్, ఈ వర్షిప్లో ఒకవేళ దేవుడు మిమ్మల్ని తాకి స్వస్థపరిచి ఉన్న, స్వరం వినున్నా, ఒకవేళ చాలా పెయిన్స్, అనారోగ్య సమస్యలతో ఉన్నారు, దేవుడు వాళ్ళని తాకి స్వస్థపరిచాడు. ఎవరైనా మీరు సాక్ష్యం చెప్పదలుచుకుంటే వచ్చి సాక్ష్యం చెప్పండి. ఇంకో చిన్న సాక్ష్యం ఏంటంటే, నాకు అనారోగ్యం ఉంది, చర్చికి వెళ్తే బాగైపోతుంది అని చెప్పి వచ్చాడంట. పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పాడంట. ఏమనంటే, పాస్టర్ గారు నాకు ఈ సమస్య ఉందని ఎవరికి చెప్పొద్దు, ఏమంట, నాకు ఈ బలహీనత ఉందని ఎవరికి చెప్పొద్దు అన్నాడంట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి పుట్టుగుడ్డువాడు దావీదు కుమారుడు అని అరిచాడు. అరిచాడా లేదా? అరిచాడా? దావీదు కుమారుడు. ఇప్పుడు యేసు ప్రభు రాగానే నీకు స్వస్థత అన్నాడా? ఏమడిగాడు? ఆ గుడ్డోడు లేచి యేసు ప్రభు దగ్గరికి రాగానే ఏమడిగాడు?
ఎస్. ఏం కావాలి నీకు? నీకు ఏం కావాలని అడిగా. అర్థమవుతుందా నా మాట? అర్థమవుతుందా? వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఆ పుట్టుగుడ్డివాడు లేచి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాగానే యేసయ్య అడిగిన ప్రశ్న ఏంటంటే, వాట్ యు వాంట్? ఏం కావాలి నీకు? ఏం లేదు బాబా, చూసిపోదాను వచ్చా. చూడు, చూసావా, కనబడ్డానా? అబ్బో, ప్రయోజనం ఉందా? ఏం కావాలి? నీకేం కావాలి? యేసు అడుగుతున్నాడు, ఏం కావాలి నీకు? యేసు ప్రభు అడుగుతున్నాడు, ఏం కావాలి నీకు? ఆ వ్యాధి కలిగినోడు మందిరానికి వచ్చి, ఆడొక రోగం ఉంది, ఆడొక వ్యాధి ఉంది, ఆడు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాడు. ఏంటి? చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాడు. చెప్పకుండానే సైలెంట్గా లోపల దాచేస్తున్నాడు. ఇప్పుడు రాగానే వాడికి స్వస్థత కలుగుతుందా? చెప్పాలా? స్వస్థత కలగదు. మరి స్వస్థత ఎప్పుడు కలుగుతుంది? నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ ప్రాబ్లం ఉందని నువ్వు ఓపెన్ అయినప్పుడు. గెడలు చెప్పాలా? గెడలు చెప్పాలా? కాబట్టి దేవుడు నిన్ను స్వస్థపరిచి ఉంటే ధైర్యంగా లేచి వచ్చి సాక్ష్యం చెప్పు. నీకు సాక్ష్యం చెప్పడానికి సిగ్గుగా ఉంటే నేనేం చేయలేను. స్వస్థత రివర్స్ వస్తుంది మళ్ళీ. ఈ వర్షిప్లో దేవుని శక్తి చేత నింపబడినటువంటి వారు ఎవరు? దేవుని ప్రసన్నత చేత నింపబడింది ఎవరు? ఎంతమంది నింపబడ్డారు? ఎంతమంది హీల్ అయ్యారు? ఎంతమంది దేవుని యొక్క దర్శనములు చూశారు? దేవుని స్వరాన్ని ఎంతమంది విన్నారు? విన్నారా? విన్నారా లేదా? అమ్మా నన్ను చూడండి, విన్నారా లేదా? విన్నారా లేదా? దేవుని స్వరం విన్నారా? దేవుని ప్రసన్నత చూశారా? దేవుని మహిమను చూశారా? లేక దేవుని యొక్క తాకిడి అనుభవించారా? పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆ సంచరించేటువంటి వేళలో దేవుడిని తాకినటువంటి ఒక ఆనవాళ్ళు నీకుందా? ఎంతమందిని దేవుడు తాకాడు? ఒకసారి చేత పైకి. 1 2 3 4 5 6 మంది. 6 మందేనా దేవుని యొక్క తాకిడిని అనుభవించిన వాళ్ళు? సిగ్గుపడకుండా చెప్పండి. మరి ఏమనుభవించారు? ఏమి అనుభవించారు? ఏమనుభవించమ్మా? రైట్. చెయ్యి పైకి ఎత్తండి అన్నాను, ఆయన మీ చెయ్యి పట్టుకోబోతున్నాడని చెప్పేసి అన్నాను. మీరు చెయ్యి ఆయనకి ఇలా దించేసుకున్నారు. కొంతమంది ఇచ్చిన వాళ్ళు చెయ్యిని మాత్రం పట్టుకున్నాడు దేవుడు. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. సో ఉన్నారా? ఎవరైనా సాక్ష్యం చెప్పేలా ఉన్నారా? రా, త్వరగా రావాలి. సాక్ష్యం చెప్పేవాళ్ళు త్వరగా రాలి. ఒక్కరు చెప్పిన తర్వాత మళ్ళీ వేసి వస్తారు ఇంకొకరు. త్వరగా రావాలి. ఎవరన్నా ఉంటే లేని బైక్. అసలు లాస్ట్ వీక్ నేను చర్చికి కానీ రాలేకపోయినా. ఎందుకంటే ఆడ గుడికాడికి పెద్ద గలాట, అవి పోలీసులు స్టేషన్కి తీసుకోమన్నారు. దేవుణ్ణి ఒకటి అడిగా నేను, అసలు నాకు ఏ వ్యాపారమే నాకు వద్దు, అసలు ఎందుకు దేవుడు నాకు అడిగితే, నీ సన్నిధి కానీ రానైనా వ్యాపారం ఎంత డబ్బులు వచ్చినా నాకు ఎందుకు, అది అసలు నాకు వద్దు అనుకున్నప్పుడు దేవుడు అసలు ఏం చేశాడో ఏమో కానీ లాస్ట్కి నన్ను 3 గంటల దాకా కూర్చొని పెట్టారు. నాకంటే చిన్న బాధ రాలే. ఎందుకంటే నాకే ఒక ఇదే అయిపోయింది. ఒక హత్య చేసిన వాడు మాది తీసుకొని పోయి కూర్చొని పెట్టారు. అప్పుడు సరే నేను దేవుడికి ఒకటి అనుకున్నా, నాయనా నేను 4 లోపల ఇంటికి వెళ్ళిపోవాలి, ఎట్టయినా కానీ 4 లోపల వెళ్ళిపోయినాను. ఈరోజు వచ్చిన ఆదాయం మొత్తము నీ సన్నిధికి నేను కానుకగా ఇచ్చేస్తానని దేవుడికి ప్రేరేపించుకున్నప్పుడు కరెక్ట్గా 2:40కి నన్ను వదిలేరు. కానీ ఆ రోజు ఒక్కడిగానే నా మీద చేయబెట్ల. నాతో కూడా 3 పట్టుకున్న 3 దెబ్బలు కొట్టారు. కానీ కనీసం ఒక మాట అనలా, కనీసం ఒకరిగానే నన్ను కొట్టల. దేవుడు ఆ రోజంతా నన్ను తోడుండి నడిపించాడు. మెయిన్ ఆదివారము దయచేసి గమనించండి. ఆదివారం, సండే ఈజ్ నాట్ హాలిడే, సండే ఈజ్ హోలీడే. ఆదివారం అన్నది మనం అనుకుంటాం సెలవు దినం, సంతోషంగా ఇంటికాడ మటన్ చికెన్ తెచ్చుకొని తినేద్దాం అని.
సండే దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే ఇంటి దగ్గర నిద్రపోవడం కోసం కాదు, దేవుని సన్నిధిలో గడిపి నిజమైన విశ్రాంతిని పొందుకోవడానికి దేవుడు ఆశీర్వదించినటువంటి దినం ఇది. 7వ దినాన దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడండి. ఆ దినములో అడుగుపెట్టిన వారందరూ ఏమవ్వాలి? ఆశీర్వదించబడాలి. మీరు దేవుని సన్నిధిలో అడుగు పెట్టినప్పుడు మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ఆశీర్వాదములో కొదువ అనేది ఉండదు. ఆమె చెప్పు, ఆశీర్వాదములో కొదువ అనేది ఉండదు. సో బైబిల్లో ఒక మాట ఉంది. ఏంటి ఆ మాట అంటే, దావీదు కీర్తనల గ్రంథంలో 37వ అధ్యాయము 25వ వచనము. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 25వ వచనము. నేను చిన్నవాడనై బ్రదర్, ఒక్కొక్కటిగా క్లారిటీ చదవండి. నేను చిన్నవాడునై ఉంటిని ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అర్థమైందా? హలో ఎక్కల మీరు చదివింది చాలే. చూడండి ఇక్కడ నన్ను, మీరు చదివింది చాలే అమ్మా. అన్నలారా, తమ్ముళ్ళారా, అక్కలారా, మీ చదువుకో నమస్కారం. అందు నన్ను చూడండి ఇక్కడ. రిసిపాల్ చూస్తున్నావా? దయచేసి ఈ వాక్యాన్ని కొంచెము ఎక్కించుకోండి బుర్రకి. మీకు ఎక్కేంత వరకు నేను ఒప్పుకోను. నువ్వు నటించినా నేను పట్టుకునేస్తా, దొరికిపోతావు నా దగ్గర. మీరు బుర్రకి మంది ఎక్కించాలా? సూది వేస్తున్నా ఇప్పుడు నేను చిన్నవాడినై ఉంటిని. నేను దావీదు. ఎవరు మాట్లాడతారు అక్కడ? దావీదు కీర్తన 37 రైట్. దావీదు అంటున్నాడు, నేను చిన్నవాడునై ఉన్నాను, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. ఇప్పుడు ఏం వచ్చింది వయసు? బాగినండి ప్లీజ్. ఎవరు అక్కడ? ప్లీజ్ బెండ్ చేయకండి, తలలు బెండ్ చేయకండి. నన్ను చూడండి. లావణ్య ఇక్కడ చూడమ్మా ప్లీజ్. ఎవరు కూడా నన్నే చూడాలి ఇక్కడ. మీరు మీ తలలు అటు ఇటు దొరకకూడదు. నేను త్వరగా ఈరోజు మీకు తొందరగా పంపించబోతున్నాను మీ గృహాలకి. ఓకేనా? రైట్. హల్లెలూయా. ఇక్కడ హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం దావీదు అంటున్నాడు, నేను చిన్న వయసులో నుంచి నేను చిన్నవాడినై ఉన్నాను. నేను చిన్నవాడునై ఉన్నాను, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. ఇప్పుడు నేను ముసలివాడైపోయాను. ఆగండి. అంటే దావీదే మాట్లాడుతున్నాడు, నేను చిన్నవాడునై ఉన్నాను, ముసలివాడునై ఉన్నాను. ఎందుకు చిన్నవాడు ముసలివాడని దావీదు మాట్లాడుతున్నాడు? ఎందుకని మాట్లాడుతున్నాడు? అయితే నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. ఆగు, ఒక మాట చెప్తున్నాడు దావీదు. అద్భుతమైన మాట చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను చిన్న వయసు నుంచి ఈ ముసలి వయసు వరకు నేను చూస్తున్నాను, యెహోవాను, యేసుని ఆశ్రయించిన వారు, యేసుని నమ్ముకున్నటువంటి వారు, యేసుని భయభక్తులు కలిగి విశ్వాసము కలిగి ప్రార్థన చేసేటువంటి నీతిమంతులు విడవబడుట కానీ భిక్షమెత్తుట కానీ నేను చూడలేదు. ఆయన ఏమన్నాడు? చిన్న వయసు నుంచి ఈ ముసలి వయసు వరకు చూస్తూనే ఉన్నా యేసుని నమ్మిన వారు, నీతి కలిగి నడుచుకున్నటువంటి వారు, వారి సంతానము అడుక్కుని తినే స్థాయిలో ఉండదంట. ఆమె చెప్పట్లే. మీరు నీతిమంతులా అనీతిమంతులా? నీతిమంతులు ఎక్కడికి పోరంట? భిక్షమెత్తరంట. ఆమె చెప్పు గట్టిగా, ఆమె చెప్పు. నేను భిక్షమెత్తను. చెప్పు గట్టిగా, నేను భిక్షమెత్తను. నేను భిక్షమెత్తను, నా సంతానం కూడా భిక్షమెత్తదు. విశ్వాసంతో చెప్పు, నేను భిక్షమెత్తను, నా సంతానము కూడా, నా పిల్లలు కూడా భిక్షమెత్తరు. అది కోరుకుంటారా? వద్దనుకుంటారా? ఎత్తుకోమంటారా? మీ పిల్లలు సంతోషంగా బతకాలంటే ఎలా బతకాలి తమ్ముడు అనేసి, నీ పిల్లలు అడుక్కునే స్థాయికి రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? రానైనా సూలూరుపేట పోయి ఒక 7 తీసుకొచ్చేదాన్ని
దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు బ్రదర్? ప్లీజ్ అన్న బాగిననే తమ్ముడు బాగినాల బుర్రకెక్కాలా, ఎక్కకపోతే ఏరన్నా దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను చిన్నవాడునై ఉన్నాను, ఇప్పుడు నేను ముసలివాడైపోయినాను, కానీ నీతిమంతులు విడువబడుట అన్నాడా? నేను చిన్నప్పటి నుంచి ముసలివాడ వైపు చూస్తున్నాను, కానీ డబ్బులు బాగా కూడబెట్టుకున్న వాడి కుటుంబం సమృద్ధిగా సంతోషంగా ఉన్నదని లేదు. వాక్యం ఏం చెప్పబడుతుంది? ఎవరి సంతానం భిక్షమెత్తుకోదంట? నీతిమంతుల సంతానం భిక్షమెత్తదంట. డబ్బులున్నే సంతానం అని చెప్పాడా? ఐశ్వర్యం అనేటువంటి సంతానం అని చెప్పాడా? బాగా ఆస్తి కూడబెట్టేటువంటి వారి సంతానం అన్నాడా? ఒకడంట బాగా ఆస్తులు కూడబెట్టాడు. ఎవరి కోసం అంటే నా బిడ్డల కోసం అన్నాడు. నువ్వెప్పుడు అనిపించేదంటే వాడు అనిపించలా. ఎవరు అనిపించేది? నేను కష్టపడేది ఎవరి కోసం? బ్రదర్, మిమ్మల్ని అందరినీ దెబ్బలు తింటారు మీరు. బిడ్డల కోసం కూడబెట్టినారంటే మీరు గట్టిగా చెప్పండి. బిడ్డల కోసం కూడబెట్టినట్టు దెబ్బ తింటారు మీరు. ఏందన్నా నువ్వు కూడబెట్టు, వాడు సుఖంగా జీవిస్తాడు, సుఖంగా తిరుగుతాడు, సుఖంగా తాగుతాడు, సుఖంగా ఎంజాయ్ చేస్తాడు. వాడి కష్టం వెళ్ళి తెలియదు, సుఖం వెళ్ళి తెలియదు, ఏం తెలియదు. వాడికి కూడా రూపాయి విలువ తెలియాలంటే కష్టము తెలియాలా? దేవుడు ఏం చేశాడు? కష్ట సుఖములను దేవుడే జత చేశాడండి. ఏం చేశాడు? కష్ట సుఖములను దేవుడే జత చేశాడు. మనం ఏం చేస్తున్నాం? కూడబెట్టుకుంటున్నాం. ఏం కూడబెడుతున్నావు? వాడు కూడబెట్టేది నువ్వు గుడికి పోతున్నావు. ఏ గుడికి? ఏ గుడికి? కాబరి లేని గొర్రెనైతి, కాటికి నే చేరువైతి. ఎక్కడికి? నువ్వు కష్టపడి చెమటొచ్చి అన్నీ చేసి ఇన్ని చేసి ఎవరి కోసం చేసావు? కొడుకు కూతురులో వాళ్ళ కోసం బాగా కష్టపడి రేపు నువ్వు ముసలి వయసుకు వచ్చిన తర్వాత నేను చూస్తారని గ్యారెంటీ ఉండదు. గుర్తుపెట్టుకో. నువ్వు ఏం విత్తుతావో రేపు అదే నీ బిడ్డలు నీకు అదే చేస్తారో. ఈరోజు నీవు నీ తండ్రిని నీ తల్లిని నువ్వు పట్టించుకోకపోతే, ఈరోజు నీ అత్తని లేక నీ కోడలను పట్టించుకోకపోతే ఖచ్చితంగా పనిష్మెంట్ అనుభవిస్తావు. ఖచ్చితంగా ఏం చేస్తావు? పనిష్మెంట్ అనుభవిస్తావు. ఒక భార్యాభర్తలు ఉన్నారు, బాగినండి. ఒక భార్యాభర్తలు ఉన్నారు. వింటున్నామన్న వాళ్ళు చెప్పండి, వినలేదన్న వాళ్ళు చెప్పండి, వినలేదన్న వాళ్ళు మళ్ళీ చెప్పండి, వింటున్న వాళ్ళు చెప్పండి, వినలేదన్న వాళ్ళు చెప్పండి, వినలేదన్న వాళ్ళు చెప్పండి. వింటున్నవారు గట్టిగా హల్లెలూయా. వినలేదన్న వారు హల్లెలూయా. బుర్రలు ఎక్కడికి వచ్చాం? ఒక ఫ్యామిలీ. ఆ భార్యాభర్తలు ఏం చేశారంటే మంచిగా పాపం ఆ తల్లి తండ్రి ఏం చేశారంటే కొడుక్కి బాగా కూడబెట్టి బాగా మంచిగా ఏంటి పెళ్ళి ఎలా చేయాలంట? మోగాల ఊరూరా అలానోడు పెళ్ళి జరిగిందంటే అట్నే ఏం ఆశ బ్రదర్? పలానోడు పెళ్ళి అని జీవితంలో గుర్తుండిపోయేలా చేయాలనుకుంటారు కొంతమంది. గుర్తుండిపోయేలా చేయాలనుకుంటారు. పాపం అలాగే గుర్తుండిపోయేలా కొడుకు పెళ్లి చేశాడు ఒక తండ్రి. గుర్తుండిపోయేలా ఊరికి పత్రికలు, చికెన్, మటన్, పిచ్చగా దానిలో ఖర్చు అయిందంతా కూడా దుబారా ఖర్చులు ఎక్కువైనాయి. అయితే వాడికి పెళ్లి చేసిన కొద్ది రోజులకి వచ్చినటువంటి ఆ కోడలు మాట విని మీ డాడీతో మీ నాన్నతో మీ అమ్మతో పడలేకపోతున్నా, వాళ్ళకి నేను ప్రతిరోజు వండేయాల్సి వస్తుంది. వద్దు, వాళ్ళకి సపరేట్గా
భోజనం పెట్టు, వాళ్ళకి సపరేట్గా భోజనం పెట్టాలి, నేను పెట్టలేకపోతున్నాను అని భార్యాభర్తలు గొడవ వేసుకుంటున్నారు. ఇది తండ్రి చూశాడు. తండ్రి చూసి ఇంకేం చేయాలో అర్థం కాక నా వల్ల ఎందుకు వీళ్ళు గొడవలు పడుతున్నారని చెప్పి తండ్రి ఏం చేశాడంటే బట్టలన్నీ సర్దుకొని ఇంటికి వెళ్ళిపోతా, బయటకు వెళ్ళిపోతా, ఎక్కడ వెళ్ళిపోతే ఎడన్నా ఉందామని చెప్పి. అప్పుడు కొడుకు చూసి, నానా నువ్వెక్కడికి వెళ్తావు, ఇది నీ ఇల్లు, ఇది నువ్వు ఉండాలి ఇక్కడ, అవసరమైతే అది పోతుంది కానీ నువ్వు పోవడానికి లేదని చెప్పి తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. ఇంట్లో పెట్టిన తర్వాత కొద్ది రోజులకి ఏమైందంటే కొంచెం భార్యాభర్తలు అరుచుకున్నారు, కాంప్రమైజ్ అయిపోయి మంచిగా నడుస్తూ ఉంది. మంచిగా నడిచిన తర్వాత బాగా చెప్పుడు మాటలు విన్నాడు వీడు. ఎవడు మాటలు ఈ భార్య మాటలు బాగా చెప్పుడు మాటలు విన్న తర్వాత ఏం జరిగిందంటే తండ్రికి సపరేట్ ప్లేట్ పెట్టించాడు. తండ్రికి సపరేట్గా, తల్లికి తండ్రికి మంచి సపరేట్ ప్లేట్ పెట్టించి అడుక్కుంటారు చూసారు గిన్నెలు, అడుక్కునేటువంటి ఆ గిన్నెలు తీసుకొచ్చి వాళ్ళకి ఒక 2 కొనుక్కొచ్చి తల్లికి ఒకటి తండ్రికి ఒకటి పెట్టేశాడు, తనకి ఒక రూమ్లో పెట్టేసి. అప్పుడు అన్నం పెట్టేటప్పుడు ఇలా గంట్లో కింద వేసి జైల్లో దోస్తారు చూసారా, ప్లేట్లో అన్నం వేసి కింద దోస్తారు, అట్లా ప్లేట్లో అన్నం పెట్టి దోస్తారు అనమాట. అట్లా ఈ కొడుకు ఏం చేస్తాడంటే బాగా వాళ్ళ వయసు వచ్చే బాగా ముసలితనంకి వచ్చేసింది పాప వాళ్ళని చూసుకోలేక విసిగిపోయి కాలుతో అన్నం తంతున్నాడు. తన్ని ప్లేట్ ఇక్కడ తంతే నాన్న దగ్గర వచ్చి పడుతుంది ప్లేట్, అమ్మ దగ్గర వచ్చి పడుతుంది ప్లేట్. ఇట్లా భోజనం రోజు పెడతా ఉన్నారు భోజనం, ఇలాగే కాలుతో తన్ని పెడుతున్నారు భోజనం. కొద్ది రోజులకి వీళ్ళకి ఒక కొడుకు పుట్టాడు. ఎవరు పుట్టారండి? కొడుక్కి ఒక మంచి కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తర్వాత కొద్ది బాగా ఎదిగాడు. ఒక రవ్వ ఎదిగిన తర్వాత ఆడు రోజు వాళ్ళ నాన్న, వాళ్ళ తాతయ్యకి, వాళ్ళ అవ్వకి ఎలా భోజనం పెడుతున్నారో వాళ్ళ నాన్న పెట్టే భోజనం అంతా చూశారు. చూసిన తర్వాత ఎన్ని వాడు మైండ్లో పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత ఏం జరిగింది తెలుసా? ఒకరోజు అన్నం వేయడానికి వాళ్ళ నాన్న వాళ్ళ అత్తగారు ఇద్దరు వచ్చి ప్లేట్లు ఎత్తకడానికి వస్తే 2 ప్లేట్లు కనబడలా. ఏం కనబడలా? 2 ప్లేట్స్ కనబడలా. 2 ప్లేట్స్ కనపడకపోయే కాడికి ఆ భార్య పోయి భర్తకు చెప్తుంది, ఏమండి మీ నాన్న మీ అమ్మ చూసారా, ప్లేట్లు కూడా వాళ్ళు ఎక్కడో దాన్ని పారేసి ప్లేట్లు లేకుండా చేశారు అని చెప్పి భర్తకి లేనిపోని కోపం తెప్పించేసి ఆ భర్త ఏం చేశాడంటే ప్లేట్లు ఎక్కడ వేశారు, ప్లేట్లు ఎక్కడ పారేశారు, నామోషిగా తింటున్నారు మీరు అని చెప్పి ఒక కర్ర తీసుకొని వచ్చి తండ్రిని తల్లిని బాగా విపరీతం కొడుతుంటే మనవుడు చూసేసాడు. చూసి డాడీ 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 ఆగు ఎందుకు కొడుతున్నావు? ఏంట్రా ఎందుకు కొడుతున్నావు? ప్లేట్లు వీళ్ళకి మంచి ప్లేట్లు నేను తీసుకొచ్చి పెడితే ఆ ప్లేట్లు కనబడకుండా చేసేసారు, ఎక్కడ ఎత్తుకినా కనబడలేదంటే లేదు డాడీ ఆ ప్లేట్స్ని నేనే ఎత్తిపెట్టాను అన్నాడు. ఏమన్నాడు చెప్పాలా? డాడీ ఆ ప్లేట్స్ నేనే ఎత్తిపెట్టాను డాడీ అన్నాడు. నువ్వెందుకు ఎత్తిపెట్టావురా? లేదు డాడీ నువ్వు ఆ అవ్వకి తాతకి చేసేదంతా చూశాను, వాళ్ళ ముసలోళ్ళు అయిపోతే నువ్వెంత బాగా చూసుకుంటూ చూశాను, రేపు మీరు కూడా ముసలోళ్ళు అయిపోతే ఇదేలాగా పెట్టాలని ఆ ప్లేట్లు ముందుగానే ఎత్తిపెట్టుకుంటున్నా నేను అన్నాడు. రేపు ఇదే స్థితి నీకు కూడా వస్తుంది, మీ నాన్న మీ అమ్మ నువ్వు ఎలా చూస్తున్నావో రేపు అదే విధంగా నేను కూడా చూస్తాను డాడీ అని అంటే ఆడికి ఏమొచ్చింది? ఇప్పుడు నీతిమంతుల సంతానము భిక్షమెత్తుట, వారి సంతానం నీతిమంతుల సంతానం ఏం చేయదంట? నువ్వు ఆస్తులు కూడా పెడతావా, ఐశ్వర్యం కూడా పెడతావా, నీ బిడ్డల కోసం బంగారు కూడా పెడతావా, మంచి మంచి పొలములు కొని పెడతావా? అది కాదు కావాల్సింది, నీతిని కొను. ఆమె చెప్పు, నీతిని అనుసరించు. నీతి 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 అంటే అర్థం చేసుకో. నీతి అనే అర్థం ఏంటంటే నీతి కలిగిన దేవుణ్ణి పరిచయం చేయని బిడ్డలకి, యేసుని పరిచయం చేయి. దావీదు అంటున్నాడు, నా జీవిత బిడ్డ ముసలవాడండి, ఆయన నమ్ముకున్న వాళ్ళు, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు, యెహోవాను ఆశ్రయించిన వారు, యెహోవాను నమ్ముకున్నటువంటి వారు భిక్షమెత్తుడిగా ఎక్కడ నేను చూడలేదండి. వారి సంతానము ఎలా ఉందండి బ్రదర్?
నీతిమంతుల సంతానం అక్కడ చదువు. అయినను నీతిమంతులు విడబడుట గాని నీతిమంతులు విడవబడుట. నువ్వు విడవబడ్డావా? నాకు దేవుడు దూరం అయిపోయాడు అనుకుంటున్నావా? దేవుడు నాకు దగ్గరగా లేడు, నన్ను వదిలిపెట్టేసి అనుకుంటున్నావా? నీతిమంతుడు ఎవడో వాడిని వదిలిపెట్టడైనా ఆమె చెప్పు. నీతిమంతుడు ఎవడో వాడిని దేవుడు వదిలిపెట్టడు. నువ్వు నీతిమంతుడు అయితే నువ్వు ఇంటి దగ్గర కూర్చున్నా నీ పక్కన కూర్చుంటాడు, నీ పక్కన కూర్చుంటాడు. నీ ఒకవేళ నువ్వు నడుచుకొని పోతున్నా నీ పక్కన ఆయన కూడా నడుచుకొని వస్తాడు. ఆమె చెప్పు. ఆయన నీతిమంతులను విడవడంట. నువ్వు నీతిమంతురాలైతే, నీతిమంతుడు అయితే దేవుడిని విడిచిపెట్టడంట. ఆమె చెప్పు, గట్టిగా ఆమె చెప్పు. నువ్వు నీతిమంతుడువా? చెప్పాలా? మా నీతిమంతుల పక్కన ఎవరుంటారు? ఎవరుంటారు? నీతిమంతులు విడవబడుట లేదు. నీతిమంతుడును ఎలా తీర్చిదిద్దబడతారంటే, అసలు నీతిమంతుడు అని ఎలా గుర్తించాలి? నువ్వు నీతిమంతుడు అని నేను ఎలా గుర్తించాలేను? నువ్వు పరిశుద్ధుడు అని లేకపోతే మంచివాడు అని ఎలా చెప్పాలి? నీ లక్షణాలను బట్టి, నీ గుణాలను బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ తీరును బట్టి, నీ మాటల బట్టి, నీ ఆలోచన బట్టి, నువ్వు వేసుకునే వస్త్రధారణ బట్టి నువ్వు నీతిమంతుడు అని గుర్తించగలం. నేను నీతిమంతుడిని అనుకుంటే సరిపోదు తమ్ముడా. నేను యేసు ప్రభు నమ్ముకున్నాను సరిపోదు తమ్ముడా. యేసు ఎలా నడిచాడో మనము కూడా అదే విధంగా నడవాలి. ఆమె చెప్పు. యేసు ఎలా నడిచాడో అదే విధంగా నడవాలో. గట్టిగా హలో చెప్పు, గట్టి హలో చెప్పు. మేము రాత్రి 4 గంటలకు వచ్చి పడుకున్నాం. ఎన్ని గంటలకి? 4 గంటలకు వచ్చి పడుకున్నాం. మళ్ళీ నేను ఒక 1 అవర్ పడుకుని మళ్ళీ వెంటనే లేచేసాను. ఒక 6:30గా లేచేసి అన్ని వెహికల్స్ అన్ని బయట పెట్టి క్లీన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను 4 గంటలు పడుకున్నాడు, మొహం ఎలా ఉంటుంది? 4 గంటలు పడుకున్నాడు, మొహం ఎలా ఉంటుంది? నా నిద్ర మొహం ఉందా నాకు, లేకపోతే యాక్టివ్గా మొహం ఉందా నాకు? చెప్పండి, చెప్పండి, గట్టి హలో చెప్పండి. కారణం ఏంటి? నేనెవరు? యేసుని నమ్ముకున్న ప్రతి ఒక్కడు నీతిమంతుడే. ఆమెను చెప్పు, గట్టిగా ఆమెను చెప్పు. అన్న, నీతిమంతుడిగా ఉండడానికి ఏం చేయాలా? యేసుని నమ్మాలా, అంతే. గట్టిగా ఆమెను చెప్పు. నువ్వు యేసుని నమ్మితే నువ్వు ఎవరో చెప్పాలా? యేసుని నమ్మితే నువ్వు ఎవరో? యేసుని నమ్మాలంటే నీకు గట్స్ ఉండాలా. యేసుని నమ్మాలంటే నీకు ధైర్యం ఉండాలా. యేసుని నమ్మాలంటే నిజంగా వాడు మొగాడు అనిపించుకోవాలి. గట్టిగా చెప్ప, ఆమె చెప్పాలా. ఎందుకు బ్రదర్? యేసుని నమ్ముకుంటే యేసు దేవుడిగా కాదు, యేసుని దేవుడిగా నువ్వు అనుకుంటే సరిపోదు. దేవుడు ఎలాగ ఉంటాడో అలాగే మనం కూడా ఉండాలి. ఆమె చెప్పాలా. గట్టిగా ఆమె చెప్పాలా, గట్టిగా ఆమె చెప్పాలా. యేసు ఎక్కడున్నాడంటే ఎక్కడ చూపిస్తారు మీరు? ఎక్కడ చూపిస్తారు యేసుని? ఇంట్లో ఉన్నాడా? పైన ఉన్నాడా? కింద ఉన్నాడా? ఎక్కడా? ఏడ పక్కన? ఎక్కడా? ఇంటికాడ ఉన్నాడా? ఎక్కడున్నాడు? యేసయ్య ఎక్కడున్నాడమ్మా? ఎక్కడున్నాడు సిస్టర్? చెప్పండి బాగా ధైర్యంగా. మీలో ఉన్నాడు. ఎక్కడున్నాడా సార్? మనలో. మా నా కా నీ నీ నీలో. ఎక్కడున్నాడు యేసు? నాలో. నీలో ఉన్నాడా? అవునా? నీలో ఉన్నాడా? నీలో ఉన్నాడా? సో అప్పుడు నీలో ఈ షర్ట్ ఎవరికి వేసావు? ఎవరికి వేసావు? ఎవరికి వేసావు? యేసయ్యకి వేసావు. ఈ ప్యాంట్ ఎవరికి వేసావు? తల ఎవరికి దువ్వావు? చెప్పండి, తల ఎవరికి దువ్వావు? చెప్పు. మొత్తం అది ఇది ఏమంటారు? అద్దం. అద్దంలో ఎవరు చూసుకున్నావు? అన్నీ యేసయ్య అని చెప్పేది. ఆడకపోతే ఏడ నేను, ఆడను. ఎక్కడున్నాడో? అప్పుడు యేసయ్య నీలో ఉన్నప్పుడు ఉన్నాడా బ్రదర్? యేసయ్య ఎక్కడున్నాడు తమ్ముడు? యేసయ్య ఎక్కడున్నాడు? నీలో ఉన్నాడు. నువ్వు ఆడికి పోతే, నువ్వు ఎక్కడికి పోతే, నువ్వు వైన్ షాప్ పోతే, నువ్వు సిగరెట్ తాగితే రాడా? హల్లెలూయా. కానీ వస్తాడు, కానీ వదలడు ఆయన. ఇప్పుడు యేసు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు?
నీలో ఉన్నాడు. ఇప్పుడు నీలో నువ్వు నడిస్తే నడుస్తాడు కాదు, ఎవరు నడిచినట్లు నువ్వు మాట్లాడితే, నువ్వు చూస్తే, మరి అలా ఫీల్ అవుతున్నామా మనం? యేసు నాలో ఉన్నాడు, యేసు అక్కడ కాదు ఇక్కడ కాదు ఉండేది, నీలోనే ఉన్నాడు. అప్పుడు నువ్వెవరు? యేసు ఎక్కడున్నాడు? నీలో ఉన్నాడు. నువ్వెవరు? ఎవరు నువ్వా? నేను ఒక చిన్న కుట్టి యేసు, నేను అక్కడికి ఆమె చెప్పు, చిన్న యేసు నేను ఆమె చెప్పు. యేసు నాలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఇప్పుడు నేను యేసు నాలో ఉన్నప్పుడు నేనెవరు? ఎవరు నేను? గట్టి హాలు చెప్పాలా? నీతిమంతుల సంతానము విడవబడదంట. ఆమె చెప్పు. నిజంగా నీ బిడ్డలకు నువ్వు సంపాదించాల్సింది ఆస్తి కాదు, కానీ నీ బిడ్డలకు నువ్వు సంపాదించాల్సింది ఏంటి? యేసుక్రీస్తు యొక్క ప్రేమ, భక్తి విధానం వరకు నేర్పించాల. నువ్వు చదువుకుని ఉద్యోగం చేసి నువ్వు వాళ్ళని సాకువో తెలియదు, నెక్స్ట్ అది. కానీ నువ్వు నీతిమంతురాలుగా నువ్వు కనబడాలా. నువ్వెవరు? నీతిమంతుడు కాదా? నీతిమంతురాలు ఎలాగుంటుందే? తర్వాత చదువుతా ప్రధాన్. వారి సంతానము భిక్షమిత్రుడు గాని నేను చూచి ఉండలేదు. నిజంగా ఒక మాట గుర్తుపెట్టుకోండి. అందులో అంటున్నా ఇక్కడ సుందర్ గారు వినండి, నీ బిడ్డలు నీ కుటుంబము బజారు పాలన కాదు. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు ఆ స్థాయికి మనం తీసుకురాడు. ఆ స్థాయిలో మనల్ని వదిలేసే దేవుడు కాదు. నువ్వు వదిలినా ఆయన నిన్ను వదలడు. నువ్వు మర్చిపోయినా ఆయన నిన్ను మరిచిపోయే దేవుడు కాదు. యేసు ప్రభు ఎలాంటి వాడంటే కుటుంబాలని కట్టే దేవుడు, కుటుంబాలని విడగొట్టేవాడు కాదు. కుటుంబాలని కట్టే దేవుడు ఆయన, నశించిపోతున్న వారిని వెతికి రక్షించే దేవుడు ఆయన. గట్టిగా ఆమె చెప్పు. నేను చెప్పకముందే ఆమెను మీ నోట్లో రావాలా? నేను చెప్పక ముందుగానే పరిగెత్తాలా? ఆమెన్. నీతిమంతులు మీరు. ఎవడు నీతిమంతుడు? నీతిమంతుడు ఎలాగుంటాడో? నిజాయితీగా ఉంటాడు, సింహంలా ఉంటాడో. ఎలా ఉంటాడో? సింహంలా ఉంటాడు. భయపడడు దేనికి? ఎన్ని పోరాటాలు మాపై పడినా, ఎదురుగాలులే మాపై వీచినా, శక్తితో కాదు, జ్ఞాన బలముతో కాదు, మరి దేంతో? పరిశుద్ధాత్మతో సాగదము. దేంతో? పరిశుద్ధాత్మతో సాగిపోతాం. దావీదు ఆయన వయసు చిన్నప్పటి నుంచి కనిపెట్టి మాట మనకు చెప్తున్నాడు. ఆయన కనిపెట్టి అనుభవించి చెప్తున్నాడు. మనం నీతి కలిగి నడుచుకుంటే మన బిడ్డలు నష్టాలు పాలవరు, కష్టాలు పాలవరు. అడుక్కునే స్థాయికి మనం వెళ్ళం, అడుక్కునే వారికి ఇచ్చే స్థాయిలో మనం ఉంటాం. ఇటు ఆమె చెప్పాలి. తర్వాత చదువు బ్రదర్. దినమెల్లా అంటే ప్రతిరోజు వారు దయాళురై. వాళ్ళు ఎలాగుంటారంట? దయ్యగలిగిన గుణం అండి. 10 రూపాయలు అడుక్కున్నాడు వస్తే 100 ఆలోచన చేస్తాం మనం. బాగుండవు కదా. ఒకసారి మొన్న నేను స్కూటీ రిపేర్ చేసుకోవడానికి మంచి టెన్షన్లో ఉన్నా. నేను స్కూటీ అది కొంచెం స్టార్ట్ అవ్వలేదని బ్యాటరీ మార్చుకోవడానికి ఒక దీనికి వెళ్ళాను. అప్పుడే ఆమె బాగుంది, ఆమె మంచిగా ఉంది. ఆమె వచ్చి బాబు 30 బాబు అనింది. వీళ్ళకి ఏందరా పోమా అని చెప్పేసాను ఆయన. ఆమె నన్ను క్రాస్ చేసుకొని ఇంకొక ఇతను అడుగుతా ఉంది. లోపల పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, నీ దగ్గరికి అడుక్కొని వచ్చిన వాళ్ళకి వద్దు లేదు అని చెప్పి నువ్వు పంపించకూడదు అన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆమె వెళ్తుంది, నన్ను దాటుకొని మళ్ళీ డబ్బులు ఎత్తుకుపోయి పిలిచి వచ్చిన. గట్టిగా ఆమె చెప్పు. ఫస్ట్ పంపించేశాను, మళ్ళీ ఇచ్చిన. తమ్ముడు కూడా ఉన్నాడు అనుకుంటా. నువ్వు ఉండవు తమ్ముడు, రైట్ కదా. ఆత్మదేవుడు చెప్పాడు,
లేదని పంపించేసిన. మళ్ళీ ఆమె ఇద్దరు అడుక్కుంటా ఉంది. మళ్ళీ నేనే డబ్బులు తీసి, ఆత్మ దేవుడు చెప్తున్నాడు నీ దగ్గరకు వచ్చిన వాళ్ళ దగ్గరికి లేదని చెప్పొద్దు. దయా ఏ గుణం కలిగి ఉండాలి నువ్వు? అమ్మా ఏ గుణం? దయ కలిగిన గుణము కలిగి ఉండాలి నువ్వు. నువ్వొకలా, నీకొకలా, ఇంకొకరికి ఒకలా ఉండడానికి లేదు. అందరిని ఒకేలా ప్రేమించాలి. ఆమె చెప్పు, గట్టిగా ఆమె చెప్పు. అందరినీ ఒకేలా ప్రేమించాలి. మీ అమ్మను ఒకలా, మీ నాన్నను ఒకలా, మీ భర్తను ఒకలా, మీ పిల్లలను ఒకలా ప్రేమిస్తే అది ప్రేమ కాదు. అత్త మామను ప్రేమిస్తే తల్లి తండ్రులను ప్రేమించిన దాంతో కూడా మీరు ప్రేమించాలి. మీరు కూడా కోడల్ని ప్రేమిస్తే సొంత కూతురులా మీరు ప్రేమించాలి. ఏ సౌండ్ తక్కువ వస్తుందండి? నేను చెప్పకముందేనే ఏం రావాలన్నా నేను, మీరు ఆమె అనలేదంటే అన్నీ నాకే వస్తాయి. మళ్ళీ నా లోపల ఉంటాయి అన్నీ. దయ కలిగిన గుణము నీలో ఉండాలా? పెట్టే గుణము నీకు ఉండాలా? ఈ పెట్టి అడిగేవాడిని చంపేయాలా? గట్టిగా చెప్పు. బాగుమేనంటారు ఆయన. పెడతారు, మంచిగా పెడతారు లడ్లు మంచిగా పెడతారు. పెట్టిన తర్వాత చూసుకోండి, ఆడికి అక్కేదాకా తిడతారు. మళ్ళీ ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి? సిస్టర్ ఏం చేయాలమ్మా? ఇది దయ కాదు, ఇది లోపల ఒకటి బయట ఒకటి. వేషధారణ, నటించేటువంటి భక్తి. కానీ దావీదు సంతానం అంటాడు, అమలరా, అద్భుతమైన మాట అది. జాగ్రత్తగా వినండి. నేను చిన్నవాడి నుంచి ఇప్పుడు నా ముసలి వయసులోకి వచ్చేసాను. ఇప్పటి వరకు ఆయనని, యెహోవాను, యేసుని నమ్ముకున్నటువంటి వాడు భిక్షము వాడు ఎత్తలేదు, వాడి సంతానం కూడా ఎత్తలేదు. కొట్రా చప్పట్లో, కొట్టు. అదే అభిషేకం మీ అందరి మీదకి వచ్చును గాక. దావీదు మీద ఉన్న అభిషేకం వచ్చును గాక. దావీదు సంతానము దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించాడో అదే ఆశీర్వాదం మన శిరస్సు మీదకి వచ్చును గాక. నీకు భిక్షం ఎత్తడానికి లేదు. దావీదు వంశపు ఆశీర్వాదం, రాజుల అభిషేకం, రాజాభిషేకం. మన వంశము అడుక్కునే వంశము కాదు, మన వంశము దాసుల వంశము కాదు, మన వంశము రాజవంశము. ఎవరి వంశం నువ్వు? రాజుల వంశం అండి మనదే, రాజుల వంశం అండి. సార్ మన వంశం రాజుల వంశం, దాసుల వంశము కాదు. దాసులుగా ఉండడానికి లేదు. నువ్వే 10 మందికి పని కల్పించే విధంగా మారాలి యేసు నామములో. నువ్వే 10 మందికి పని కల్పించే విధంగా మారాలా. నీ దగ్గర అనేక మంది పని చేసే విధంగా మారాలా. నువ్వు యజమానుడిగా ఉండాలా. అది నా తండ్రి కోరుకునేది, అది నా యేసు కోరుకునేది అదండి. దావీదెవరో? రాజండి. ఎవరు? దావీదెవరండి? రాజండి. దావీదు పట్టణమందు ఎవడ పుట్టాడండి? కొట్టగట్టు సరే. దావీదు పట్టణమందు ఎవడు పుట్టాడో? రక్షకుడు పుట్టాడు. ఎందుకో దేవుడు ఒక మాట ఇచ్చాడు. దావీదుకు ఒక మాట ఇచ్చాడు. ఏం తెలుసా? నా ఆజ్ఞలు అనుసరించి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా ఉంటే అందరం చూడాలి. తమ్ముడు, దావీదుతో దేవుడే మాట్లాడాడు. ఎవరు? దావీదుతో దేవుడే మాట్లాడాడు. ఏమని? నువ్వు నా పక్షమున, అంటే నాతో కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా
నాకు నచ్చినట్టుగా నువ్వు జీవించావు, నేను ఆశీర్వదిస్తున్నాను. నిన్ను బట్టి నీ సంతానం ఎంత మంది ఉంటారో వాళ్ళు సింహాసనం ఎక్కాల్సిందే. ఆమె చెప్పు, సింహాసనం ఎక్కాల్సిందే. ఆమె చెప్పు, సింహాసనం ఎక్కాల్సిందే, సింహాసనం ఎక్కాల్సిందే. ఆ చేతి తీసుకుని ఇక్కడే, సింహాసనం ఎక్కాల్సిందే. గట్టిగా ఆమె చెప్పు, గట్టిగా ఆమె చెప్పు. ఏం ఎక్కాలి? ఎవరిచ్చిన ఆజ్ఞది? ఎవడిచ్చిన ఆజ్ఞది? ఎవడిచ్చిన ఆజ్ఞ ఇది? దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి? దావీదుకి ఏమి ఇచ్చాడు? నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తున్నాను. కూర్చోండి, బాగానండి తమ్ముడు, ఇక్కడ చూడాలా. నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తున్నాను, దీవిస్తున్నాను, బ్లెస్ చేస్తున్నాను, దీవెనకరంగా ఉంచుతున్నాను. అయితే ఒకటి, నువ్వు ఎలాగ నడుచుకున్నావో నీ బిడ్డలకు కూడా అదే విధంగా నడుచుకోవాలి. అర్థమైందా? ఏమర్థమైంది నీకు? బాగేనండి. కుడికి కానీ ఎడమకు కానీ అలాగే కానీ నువ్వు నడుచుకున్నట్లు నీ బిడ్డలకు కూడా అదే విధముగా నడుచుకుంటే ఈ తరతరముల వరకే ఈ సింహాసనము నీ సంతానముదే, నీ సంతానముదే. నువ్వెవడో? కింగ్స్ అండి. గట్టిగా చెప్పు, కింగ్స్. గట్టిగా చెప్పు. నీది ఏ కులము కాతో మాతో నాకు అక్కర్లేదు. ఎవడైనా నీది ఏ కులం? యాజకులం. గట్టిగా చెప్పు. నీది ఏ కులం? ఎస్, కింగ్స్. గట్టిగా చెప్పు. గోత్రం ఏంటి? నన్ను ఎవడు అడిగినా ఇదే మాట చెప్తా నేను. ఆమె చెప్పు, బ్రదర్ మీ క్యాస్ట్ ఏంటి బ్రదర్? ఎస్, కింగ్స్. గట్టిగా చెప్పు. రాజుల. ఎస్. ఏ తరం ఇది? ఏ తరం ఇది? యేసుక్రీస్తు వంశావళే. గట్టిగా ఆమె చెప్పాలా, గట్టిగా ఆమె చెప్పాలా, గట్టిగా ఆమె చెప్పాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఏ తరం? ఎవరు మీరు? మనం ఎలా ఉండాలండి? రాజుల వంశంలో వచ్చామండి మనం. కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఒకవేళ ఎడమకి కుడికి కానీ తొలగావో సీటు మారిపోద్ది. మళ్ళీ సీటు మార్చేస్తాడు. మళ్ళీ వేరే వాడొచ్చి కూర్చుంటాడు. మళ్ళీ ఎవరు? వేరే వాడొచ్చి కూర్చుంటాడు. మళ్ళీ నువ్వే బాధపడాల్సి ఉంటుంది. రాజుగా ఉంటావా, దాసుడిగా ఉంటావా? నిర్ణయం తీసుకో. రాణి కింద పనిచేసేటువంటి బానిస రాజులుగా ఉంటారా, దాసులుగా ఉంటారా? చెప్పండి బ్రదర్స్. రాజుల ఆడవాళ్ళైతే మేము రాణులుగా ఉంటామని చెప్పండి. మగవాళ్ళైతే మేము రాజులని చెప్పండి. హలో, చూడండి రాజులు ఎట్లా ఉన్నారు. రాజస్వం ఎలా ఉందో. మీసం. రాజులు ఎలాగుంటారండి? కానీ గమనించాలా, కుడికి కానీ ఎడమకి కానీ తొలగకుండా ఖచ్చితంగా నువ్వు నడిచిన మార్గంలో నీ బిడ్డలు కూడా నడిస్తే సింహాసనం అలాగే ఉంటుందన్నాడు. సో మనమందరం ఎవరంటే రాజులము. చెప్పు పక్కన తట్టు. యువర్ ఎ కింగ్, యువర్ ఎ కింగ్, యువర్ ఎ కింగ్. చెప్పు, నువ్వు రాజువి, నువ్వు రానివి, నువ్వు రాజువి, నువ్వు రాజువి. ఎస్, ఐఎమ్ ఎ కింగ్, ఐఎమ్ కింగ్. ఈ రాజస్థానంలో కూర్చోబెట్టింది ఎవరు? నన్ను. కొట్టు, ఆయన కొట్టు, చెప్పట్లు కొట్టు, ఆయన కొట్టు, ఆయన కొట్టు, ఆయన కొట్టు, ఆయన కొట్టు. హలో, ఆయన కొట్టు, ఆయన కొట్టు, ఆయనకి, 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 ఆయనకి. నీతిమంతుల దయ కలిగిన గుణం ఉండాలండి. రాజులకి ఏ గుణం ఉంటుంది? మన దగ్గర రాజుల గుణం లేదు, రాక్షస గుణం ఉంది, పెరుక్కునే గుణం ఉంది, కానీ ఇచ్చే గుణం లేదు మనకి. ఏ గుణం ఉంది బ్రదా? ఏ గుణం? దయ. అక్కడే ఉన్నాడు, నీతిమంతుల సంతానము విడవబడదు. అదే చెప్పండి, నీతిమంతుల సంతానం. చెప్ప, నీతిమంతుల సంతానం. గట్టిగా, నీతిమంతుల సంతానం. వెనక
పక్కన చెప్పండి, మళ్ళీ చెప్పండి, చెప్పు, మళ్ళీ చెప్పు, లాస్ట్ లైన్ చెప్పు. ఏమవుతుంది? నీతిమంతుల సంతానం ఏమవుతుంది? విడవబడరు, భిక్షమెత్తరు. వాళ్ళు ఎలాగుంటారంట? దయగలిగిన వారుగా ఉంటారండి. నీ మనసు దయగలిగిన మనసుగా యేసునామములో మారును గాక. రాక్షస మనసు యేసునామములో ఇప్పుడే కొట్టు, తల మీద కొట్టుట. యేసుక్రీస్తు నామములో. అదో హలో, ఇక్కడ చూడండి, చెప్పండి, యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో రాక్షస మనసు, అసూయ మనసు, యేసు నామములో ఈర్ష్య మనసు, కక్ష మనసు, అసూయ మనసు యేసు నామములో, యేసు నామములో నా మెదడులో నుంచి, నా తలలో నుంచి వెళ్ళిపోవును గాక, వెళ్ళిపోవును గాక. నాలోకి యేసు నామములో దయగలిగిన మనసు వచ్చును గాక. ఇప్పుడు మీరెవరు సిస్టర్? మీరెవరు ఇప్పుడు? సో దయగలిగిన వాళ్ళు ఏం చేస్తారు? దయగలిగిన ఏం చేస్తారు? దయగలిగిన ఏం చేస్తారు? దయగలిగిన ఏం చేస్తాడు? దయగలిగిన ఏం చేస్తాడు? దయగలిగిన ఏం చేస్తాడు? అమ్మా అంటే ఏం చేస్తావు? లావణ్య సిస్టర్ ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడ వినాలి మీరిద్దరు, ఈ మాట వినాలా ఇద్దరు. ప్రమీల మీరిద్దరు ఇక్కడ మైండ్ పెట్టండి. ఇక్కడ దయగలిగినాడు, దయగలిగిన గుణం ఎవరికి? 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 సార్ దయగలిగిన వాడి దగ్గరికి ఎవరు వస్తారు? ఎవరు వస్తారు? దయగలిగిన వాడి దగ్గరికి ఎవరు వస్తారు? దరిద్రుడు వస్తాడు. దయగలిగిన వాడి దగ్గర ఎవరు వస్తారు? దరిద్రుడు వస్తాడు. అమ్మా అంటాడు, పోయిరా అనకూడదు. అమ్మా అంటే ఆగు అనాలి. చెప్పు. ఎవడన్నా నీ ఇంటి దగ్గర వచ్చి అమ్మా ఆగు, వస్తా ఇంట్లో నుంచి, రేపురా, మా ఇంట్లో ఆయన లేడు, మా అత్త లేదు, మా అమ్మ లేదు చెప్పకూడదు. ఉన్నది విద్దు, భోజనం ఉందా, భోజనం పెట్టు, నీళ్ళు ఉన్నాయా, నీళ్ళు ఇవ్వు, బిస్కెట్ ఉందా, బిస్కెట్ ఇవ్వు, నీ దగ్గర ఏముందో అది ఇవ్వు, పెట్టుకొని లేదనొద్దు. ఆమె చెప్ప పెట్టుకొని లేదు. ఎందుకు? రాజుకి అసలు ఇవ్వకపోతే వాడు రాజే కాదు. రాజు దగ్గరికి చాలామంది సమస్యలు తీసుకొస్తారండి. రాజులు ఏం చేయాలి? సమస్యలకు పరిష్కరించి వాళ్ళని పంపించాలి. మనమే రాజులు దాసులు లాగిపోయి మాకు తీర్పు తీర్చండి, మాకు న్యాయం చెప్పండి అంటే ఎంత అవమానం. గడ్డిహాలు చెప్పాలా? గడ్డిహాలు చెప్పాలా? గడ్డిహాలు చెప్పాలా? నీతిమంతుల సంతానం ఏం కాదంట బ్రదర్, నీతిమంతుల సంతానం ఏం కాదంట, విడవబడదంట. నిజంగా చెప్తున్నాను, నువ్వు దేవుని మీద ఆనుకొని చూడు, నీ సంతానం కానీ ఒక ఉన్నతమైన స్థాయికి రాకపోతే అడుగు. నీ బిడ్డలు మాట వెనకపోయినా పక్కన పెట్టు, వాళ్ళ గురించి పక్కన పెట్టు, నువ్వు నీతిగా నడుచుకో. నిన్ను బట్టి నీ బిడ్డలు దీవించబడతారా? నిన్ను బట్టి నువ్వు చేసేటువంటి ప్రార్థన బట్టి అహంకారులని, గర్వాంధులని వారిని అణిచి మంచి నడవడిలోకి దేవుడు తీసుకొస్తాడు. నువ్వే సరి లేకుండా నీ బిడ్డలు మార్చాలా, నీ కోడలు మార్చాలా, కూతురుని మార్చాలా? మారు. ఫస్ట్ నువ్వు మారు, నువ్వు మారు. ఫస్ట్ నువ్వు మారు. నువ్వు మారితే తర్వాత వాళ్ళు మారుతారు. ఎవరు మారాలి తమ్ముడు? ఫస్ట్ నువ్వు మారాలా. అరిచేవాళ్ళు నువ్వు మారాలా. దయగలిగిన గుణము కలిగి ఉండాలా. నీతిమంతుల సంతానము చూడండి, నీతిమంతుల సంతానం చెప్పండి, నీతిమంతుల సంతానము విడవబడదంట. నీ బిడ్డలు విడవబడరంట, అనాథులుగా విడవబడరంట. తర్వాత దినమెల్లా వారు దయాలురై అప్పు ఇచ్చుచుందురు. బట్టు ఏమొచ్చింది మళ్ళీ? ఏమొచ్చింది ఇక్కడ? నీతిమంతులు అప్పు ఇస్తారా, అప్పు తీసుకుంటారా? అయ్యో చెప్పండి.
ఆ, 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 ఆ. నీతిమంతులు చెప్పాలా? నేను నీతిమంతుడిని, నేను నీతిమంతుడిని, నేను అప్పిస్తా, రివర్స్ తీసుకోను. చెప్పు చెప్పు చెప్పు. నో నో నో, అప్పులకి బాయ్ బాయ్ చెప్పు, అప్పులకు బాయ్ 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 చెప్పు, అప్పులకు బాయ్ బాయ్. నేను నీతిమంతుడిని చెప్పు, నేను నీతిమంతుడిని, నేను నీతిమంతుడిని, నేను నీతిమంతుడు చెప్పు, నేను నీతిమంతుడిని, నేను నీతిమంతుడిని చెప్పు, నీతిమంతుడిని, నీతిమంతుడిని, నీతిమంతుడు చెప్పు, నీతిమంతుడు, నేను నీతిమంతుడిని చెప్పు. ఎస్ ఎస్ ఎస్, నేను నీతిమంతుడిని, నేను నీతిమంతుడిని, నేను నీతిమంతుడిని, నేను దయాళుడిని, నేను అప్పు ఇస్తా, అప్పు ఇస్తా, అప్పు ఇస్తా. ఈ వాక్యం వింటుండగానే జీవం వచ్చును గాక, వచ్చును గాక, ఇప్పుడు వచ్చును గాక, అప్పులిచ్చే అభిషేకం వచ్చును గాక, దరిద్రం వెళ్ళిపోను గాక. ఇవ చప్పళ్ళ కొడుతుండగానే రిసీవ్ దట్ anointing. కొట్టా 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 కొట్టా. ఎస్, అప్పులిచ్చే అభిషేకం. ఎస్, సారీ సారీ, అప్పులిచ్చే అభిషేకం. అప్పు తీసుకునేది కాదు, నీవే అప్పులు ఇచ్చావు, అనేక మందికి ఇచ్చే విధంగా మార్చబోతున్నాడు ఈ రోజు. అభిషేకం అదే, రాజాభిషేకం. చెప్ప రాజాభిషేకం, చెప్ప రాజాభిషేకం, రాజాభిషేకం, చెప్పు రాజాభిషేకం. ఎస్ ఎస్, నీవు అప్పు ఇచ్చేవాడుగా ఉంటావు, నీవు అప్పు ఇచ్చేవాడుగా ఉంటావు, నీవు నీవు అప్పు ఇచ్చేవాడుగా ఉంటావు, నీవు అప్పు ఇచ్చేవాడుగా ఉంటావు. ఎంత సంతోషంగా ఉండాలి ఇప్పుడు. హలో హలో, ఈ వాక్యం సింపుల్గా అనుకుంటున్నారా? ఏదో అన్న సింపుల్గా చెప్పుకుంటూ వస్తా అనుకుంటున్నారా? కానే కాదు. సింపుల్ ఒక కామెడీ జోక్ వేసిన ఆ జోకులో ఒక ఆశీర్వాదం ఉంటుంది. సింపుల్గా ఒక జోక్ మాట్లాడినా ఆ జోక్లో కూడా అద్భుతమైన బ్లెస్సింగ్స్ ఉంటుంది. సింపుల్గా తీసి పడేయద్దు, సింపుల్గా ఈ వాక్యాన్ని తీసి పడేయద్దు. 100% నమ్ము, 100% నమ్ము. దేవా నీ వాక్యం ఎత్తో, నీ వాగ్దానం ఎత్తుతున్నాను. ఈ వాగ్దానం కూడా ఉపయోగపడుతుంది మనకి. ఎత్తో ఈ వాగ్దానం కూడా ఏమవుతుంది ఇప్పుడు? నీతిమంతుల సంతానము విడవబడదు, వాళ్ళ సంతానము భిక్షమెత్తదు. తర్వాత వాళ్ళు దయగలిగి ఉంటారు, వాళ్ళు వాళ్ళు ఇచ్చే విధంగా ఉంటారు, అప్పు ఇచ్చే విధంగా ఉంటారు. హల్లెలూయా. చదువు బ్రదర్, మళ్ళీ చదవమాట, చదువు. దినమెల్లా దినమెల్లా వాళ్ళు దయాళురై, వాళ్ళు దయగలిగిన వారై అప్పు ఇచ్చుచుందురు, అప్పు ఇచ్చుచుందురు. వారి సంతానపు వారు, వారి సంతానం వారు ఆశీర్వదింపబడుదురు. ఆహా. ఇంకా కీడు చేయడం మాని మేలు చేయము. చాలు తమ్ముడు, సిస్టర్స్, బ్రదర్స్ అందరూ రండి. నీతిమంతుడుగా నిజంగా నీతి కలిగి నడుచుకునేవాడు కుటుంబం ఎలాగుంటుందో దేవుడు క్లారిటీ చేస్తాడు ఇక్కడ. నువ్వు నీతి కలిగి ఉంటే, నిజాయితీ కలిగి ఉంటే, నిజంగా నీ యొక్క ఇల్లు లేక నీ బిడ్డలు ఈదులు పాలు అవరు. రెండోది ఏంటి? అప్పు ఇచ్చేవారుగా ఉంటారు. మూడోది ఏంటి? వాళ్ళకి ఆశీర్వాదములు ఉంటారు. ఇప్పుడు మనము అప్పు ఇచ్చే వాళ్ళమా, తీసుకునే వాళ్ళమా? రాజులు అప్పు చేస్తారా, అప్పు ఇస్తారా? రాజులు అప్పు చేస్తారా, అప్పు ఇస్తారా? మీరేం చేస్తారు ఇప్పుడు? ఎప్పుడు ఇస్తారు? ఎవరికి ఇస్తారు అప్పు? నీకు విషయం చెప్పనా, నీకు విషయం చెప్పనా? అనాథులకు, బేదలకు వాళ్ళకి ఇస్తే యేసయ్యకు అప్పు ఇచ్చిందంత సమానం. ఆయన అన్నాడు, మీరు బీదలకు అనాథులకు ఇచ్చినప్పుడు యెహోవాకు అప్పించిందంత సమానం అన్నాడు. ఆయనే చెప్పేశాడండి. మీరు ఇవ్వకపోతే నీకు ఆయనకి, దేవునికి అప్పించే లెవెల్కి పోవాలంటే మంది ఏ లెవెల్కి పోవాలి ఏమని చెప్పు? దేవునికే నువ్వు అప్పు ఇచ్చే విధంగా ఎడ చేస్తావు? నిజంగా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ మీరు దశమభాగం తీసుకొచ్చి ఇస్తారనుకుందాం, దశమ భాగము తీసుకొచ్చి నాకు ఇస్తారనుకుందాం. సో నేను ప్రార్థన చేశాను, మీకు ఇచ్చిన దానికి ఇంకా ఫలితం రాలేదు. ఏం రాలేదు? ఇచ్చిన దానికి ఫలితం రాలేదు. అప్పుడు నువ్వు ఏం ఆలోచన చేయాలా? నేను ఎవరికి ఇచ్చాను? తిమోతి పాస్టర్కి ఇచ్చానంటే నీకు రూపాయి రాదు. నువ్వు ఇచ్చే ప్రతి రూపాయి కూడా తిమోతి పాస్టర్కి ఇస్తున్నానంటే రూపాయి రాదు.
నేను ఇచ్చేది నా దేవునికి, నేను ఇచ్చే ప్రతి రూపాయి నా దేవునికి ఇస్తున్నాను. ఇది డబ్బులు కాదు, ఇది విత్తనం. ఆమె చెప్పు, ఇది డబ్బులు కాదు, ఇది విత్తనంగా నువ్వు భావించాలా. అలా నువ్వు ఆలోచన చేస్తున్నప్పుడు, దేవా నేను నీకే అప్పు ఇచ్చా, యువర్ లేట్, నువ్వే లేట్ చేస్తున్నావు అనుకో, రే 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 ఆగురా, ఎంత ఇచ్చావురా? ప్రభా 2000 ఇచ్చాను ప్రభా, అదిగో 40,000 తీసుకో, కొట్ట 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 40 2000 ఇచ్చోడికి 40,000 వస్తుంది చేస్తున్నాములో. గుర్తు పెట్టుకో, నోట్ చేసి పెట్టుకో. 20,000 సారీ 2,000 2,000 ఇచ్చిన వాడికి 20,000 రావాలా. ఇది నేను ఫాలో అవుతున్నా, బ్రదర్. నువ్వు 2,000 నువ్వు ఇస్తే 20,000 చేరబోతుంది నీకు. నువ్వు 1,000 రూపాయలు ఇస్తే 10,000 నీకు రావాలా, నీ అకౌంట్లకి ట్రాన్స్ఫర్ అవ్వాలా. ఎస్, 100 రూపాయలు ఇస్తే 1,000 రూపాయలు ట్రాన్స్ఫర్ అవుతుంది. 1,000 రూపాయలు ఇచ్చిన వాడికి ఎంత 10,000. నా మాట అర్థమవుతుందా? ఐశ్వర్యాభిషేకం ఎంటర్ అవుతుంది, తీసుకో. ఐశ్వర్యాభిషేకం. దరిద్రం వెళ్ళిపోవాలా. 3,000 ఇచ్చినాడు, 3,000 ఇచ్చినవాడు 30,000. 3,000 ఇచ్చిన వాడికి దేవుడు 30,000 ఇవ్వబోతున్నాడు. అప్పుడు 10,000 ఇచ్చినవాడికి మీరందరూ మీటింగ్స్కి అందరూ మనీ రైజ్ చేశారు. మనీని ఇచ్చారు. ఎవరెవరు ఎంత ఇచ్చారు నాకు తెలియదు, దేవుని తెలుసు. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీకు 10 ఇచ్చినోడికి 10,000 ఇచ్చిన వాడికి దేవుడు ఎంత ఇవ్వాలి? ఇప్పుడు యేసుక్రీస్తు నామములో 1,00,000 మీకు. ఒకవేళ బ్రదర్ మేము ఇచ్చాము మాకు రాలేదు బ్రదర్, ఆగండి, మేము ఇచ్చాము మాకు రాలేదు బ్రదర్ అన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి ప్లీజ్. రాలేదు అన్న వాళ్ళు మాత్రం ఎత్తండి, ధైర్యంగా చెప్పండి. తమ్ముడు అట్ట కాదు, నేను మనీ చెప్పలా నేను. మేము ఇచ్చాము కానీ ఇంకా మాకు రాలేదు బ్రదర్ అన్న వాళ్ళు మాత్రం ఎత్తండి ప్లీజ్, సిగ్గుపడద్దు, ఎత్తు. మేము ఇచ్చాము మాకు రాలేదు, రైట్. తమ్ముడు నువ్వు ఇచ్చావు, నీకే రాలేదు, లెక్క రాలేదు. ఈరోజు నోట్ చేసుకో, 10 ఇచ్చినోడికి 10,000 ఇచ్చినోడికి 1,00,000 రూపాయలు శాంక్షన్ అవుతుంది. ఇది నేను ఊరికే చెప్తాను అనుకుంటున్నావేమో, రాకపోతే వచ్చి నన్ను అడుగు. ఇది నా మాట కాదు, జీవము కలిగిన దేవుని మాట. ఇది జీవము కలిగిన దేవుని మాట. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఇచ్చువాడు ఎలాగ ఇవ్వాలి? ఇది ఒక లింక్ పెట్టడం మళ్ళీ దేవుడు. నువ్వు ఒక 50,000 అనుకుందాం, 50,000 పెట్టుకొని ఇంత ఇవ్వాలి, అవసరం 5,000 ఇవ్వాలా? 50,000కి ఎంత? 50,000కి ఎంత? 5,000 ఇవ్వాలనా? సరేలే, సగం ఇద్దాం, 2,500 ఇద్దాం. మళ్ళీ దానిలో 5,000 కట్ చేస్తాడు, అప్పుడు 2,000 తెచ్చిస్తాడు అన్నమాట. ఇది ధారాళంగా ఇచ్చినట్ట, దాచుకొని ఇచ్చినట్లా? ఇప్పుడు దేవుడు ఎవరికి ఇస్తాడు? అమ్మా నేను ఊరికి కామెడీకి చెప్పట్లా, చెక్కింగ్ చేసుకో. నా ఫోన్ పేలో కూడా మీరు చెక్ చేసుకో, నేను ఎంత పంపిస్తున్నాను మీకు చూపిస్తాను ఆ డీటెయిల్స్. నా యొక్క టైత్, నా యొక్క దశమాగ్ని ఎంత పంపిస్తా చూసుకోండి వచ్చి. కావాలంటే ఇచ్చిన దానికంటే గొప్పగా బ్లెస్ చేస్తున్నాడు దేవుడు, గిడిహలు చెప్పాలా? ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? నువ్వు నీతిమంతుడు అయితే అన్నా, నిన్నటి వరకు నీతిమంతుడు కాదన్నా, రాత్రి వరకు కూడా నీతిమంతుడు కాదన్నా,
ఇప్పటి నుంచి నీతిమంతుడిగా మారుతున్నానన్నా. ఎస్, ఇప్పటి నుంచి నీతిమంతుడిగా మారితే 10,000 ఇచ్చినోడికి ₹1,00,000 ఇవ్వబోతున్నాడు దేవుడు. ఆమె సౌండ్ తక్కువ వస్తుందండి, సౌండ్ తక్కువ వస్తుందండి. గుర్తుపెట్టుకో, 10,000 ఇచ్చినోడికి, దేవునికి 10,000 ఇచ్చిన వాడికి ఆయన ఏ రూపంలో ఇవ్వబోతున్నాడు, ఏ రూపంలో ఇవ్వబోతున్నాడు? ఎస్, 1,00,000 రూపీ ఇవ్వబోతున్నాడు. 1,00,000, 3,000, 3,000 ఇచ్చిన వాళ్ళు చేస్తాడు ఒకసారి. 3,000 ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరా? 3,000 బ్యాచ్, 3,000 ఇచ్చిన వాడికి 30,000, 3,000 ఇచ్చిన వాడికి 30,000, 2,000 ఇచ్చిన వాడికి 20,000, 1,000 రూపీస్ ఇచ్చిన వాడికి ఎంత? 10,000. బ్రదర్ 500 ఇచ్చాను బ్రదర్, రాసుకో. 5,000 పేపర్ రాసుకో. రాయ్, ఈ విశ్వాసములో అవిశ్వాసం తొలగిపోను గాక. రాసుకో బ్రదర్, రాయ్, రాసుకో బ్రదర్, ఈ అమౌంట్ రాయ్, రాసుకో. ఎందుకు నోట్స్ వద్దు, రాయ్ రాయ్ రాయ్. ఇది ఇప్పుడు ఈ అభిషేకం విడుదల చేస్తున్నాడు దేవుడు. అంటే మీరు ఇచ్చిన దానికి రాలేదు కాబట్టి దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆయన మీకు ఇవ్వలేదని బాధపడుతున్నారు కాబట్టి, రాలేదని దుఃఖపడుతున్నారు కాబట్టి ఇవ్వడానికి ఇప్పుడు ఆయన రెడీ అయ్యాడు. ఇప్పుడు ఈ మూమెంట్లో మీరు రాసుకుంటేనే మళ్ళీ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత బ్రదర్ డాడీ ఏసయ్య రాదు. మళ్ళీ ఇది టైం, ఈ టైం దాటిదనుకో మళ్ళీ వర్క్ అవుతుంది. ఈ అభిషేకం ఉన్నప్పుడు రాసేసుకోవాలి నోట్స్లో. నువ్వు ఏమని, నీవు ఎంత ఇచ్చావో ఆ అమౌంట్ రాసుకొని పక్కన దానికి రాసేసుకో, రాసేసుకో, రాసేసుకో. యేసు నామములో దేవుడు, ఇంకో మాట చెప్తున్నా, వచ్చిన తర్వాత కానీ దాపరికంగా దాచేసి పక్కనోడు కూడా తెలియకుండా ఉన్నారు, ₹1,00,000 ఫట్టు. మళ్ళీ 1,00,000 ఇచ్చినప్పుడు మళ్ళీ ఎంత కావాలి నువ్వు? తారు ఆడ తెలిసిపోద్ది మీ విశ్వాసం. హలో, తేకపోయినా సరే మళ్ళీ గుర్తుపెట్టుకో, హల్లెలూయా ఎటు చెప్పాలి? హల్లెలూయా. హలో, గుర్తుపెట్టుకోండి, 10 ఇచ్చిన వాళ్ళకి ఎంత రాబోతుంది? రాబోతుంది. వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేయాలా? సాక్ష్యం చెప్పాలా? అన్నా మా భార్య ఉందనా, మా అమౌంట్ అదనా, మా భార్య ఏమని అనుకుంటుందనా, మళ్ళీ కుదరది అన్నీ. ధారాళంగా దేవుడికి ఇచ్చినప్పుడు ధారాళమైన సాక్ష్యం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనించండి, నీతిమంతుల సంతానము విడవబడదు. నీతిమంతుల సంతానం ఏం కదమ్మా, కారుణ్య ప్రైజీ విడవబడదు. ఏమవుతారంట వాళ్ళు? ఎలాగుంటారంట? దయ్యా. ఎవరి మీద దయ్యా? ఇసిబాల్. ఎవరి మీద దయ్యా? ఎవరి మీద దయ్యా? ఏయ్ లాగోల్ని ఎక్కడ ఎక్కడ ఇక్కడ, ఏయ్ ఇక్కడ ఇక్కడ ఎక్కడ, కూర్చో కూర్చో కూర్చో. ఏం చెప్పాను ఇప్పుడు? దయ్యా. ఎవరి మీద దయ్యా? ఇక్కడి నుంచి గుర్తుపెట్టుకోండి, మనం ఎలా ఉంటామంట, మనం ఎవరు? కింగ్స్. ఎవరు మీరు? మనం ఏ రాజ్యానికి సంబంధించిన వాళ్ళం? ఏ రాజ్య వారసులం? మనం ఏ రాజ్య వారసులం? పరలోక రాజ్యమునకు వారసులము. అక్కడ ఏ రాజ్యం ఉంది? దేవుని రాజ్యం ఉంది. ఆ రాజ్యములో మనం ఎవరు? ట్విన్సా? కింగ్స్. రాజే. రాజు ఎక్కడికి వెళ్ళినా రాజే, మంత్రి ఎక్కడికి వెళ్ళినా మంత్రే. నువ్వెవరు? క్వీన్స్.
పాపం వాళ్ళు చెప్పకపోతే రావట్లే అంటే రాణులు, క్వీన్, కింగ్, క్వీన్సా? నోట్స్ తీసుకోండి. అమౌంట్ రాని వాళ్ళు, స్ట్రక్ అయిన వాళ్ళు, ఏసునామములో ఇప్పుడు దేవుడు ఈ వాక్యం జీవం పోస్తున్నాడు. వాక్యం వింటే సరిపోదు, వాక్యం చెప్పే సరిపోదు, దానికి జీవం యాడ్ అవ్వాలి. జీవం యాడ్ అయినప్పుడే వాక్యం పనిచేస్తుంది. జీవం లేకుండా 100 వాక్యాలు చెప్పినా పని చేయదు. ఆ వాక్యమునికి ఏం పోయాలా? జీవం పోయాలా. మట్టి బొమ్మను చేసిన తర్వాత జీవవాయువుని ఊదకపోతే నరుడు జీవాత్మగా మారడు. నరుడు జీవాత్మగా మారాలంటే జీవాత్మను పోయాల. వాక్యం ఇప్పుడు నేను చెప్పాను, వాక్యం చెప్పినంత మాత్రాన నీ జీవితంలో అద్భుతం జరగదు. అది ఎప్పుడు జరుగుతుంది? జీవంగా మారాలా. ఇప్పుడు మీరు అందరూ చెప్పాలా. ఇప్పుడు ఏ మాట అయితే యేసయ్యా ఈరోజు ఆశీర్వాదపు దినములో అడుగుపెట్టాం, ఈ ఆశీర్వాదపు దినములో నీ సేవకు నోట పలికించిన ప్రతి మాట, నువ్వు మాట్లాడే ప్రతి మాట అది జీవముగా ఇప్పుడే మా జీవితంలో మారునుగాక. ఆమె ఒకటి చెప్పారు స్టోరీ, నేను చెప్పాను. నేనేం చెప్పానో దాన్ని మీరు రిపీట్ చేసి చెప్పాలి. ఇప్పుడు చెప్తారా? జీవంగా మారాలి. ఇప్పుడు వాక్యం జీవంగా మారాలా. వాక్యం జీవంగా మారితేనే మీరు అప్పించేవాళ్ళుగా మారుతారు. మీరు అడగకపోతే మారదు. మీరేం అడగాలి? ఇప్పుడు విన్న వాక్యము, చదివిన వాక్యం ఏం కావాలి? జీవం పోయి ప్రభా, ఇప్పుడు విన్న వాక్యం మాలో అది జీవంగా మారిపోవాలి యేసునామములో. చెప్పు, దేవునితో మాట్లాడు. ఇప్పుడు జస్ట్ మాట్లాడు, దేవునితో మాట్లాడు. దేవునితో మాట్లాడు. చప్పట్లు కొట్టొద్దులే, మాట్లాడు. దేవునితో మాట్లాడు. దేవునితో మాట్లాడు. అప్పుల సమస్యతో ఉన్నావేమో, దిగులుతో ఉన్నావేమో, వ్యాధితో ఉన్నావేమో, రోగంతో ఉన్నావేమో, కష్టంతో ఉన్నావేమో. ఎస్, జీవంగా మారాలి. మాట్లాడో కలవే. మాకొచ్చో నిద్రపోతున్నావా? మాట్లాడు, దేవుని అడుగు. ఇప్పుడు విన్న వాక్యం జీవంగా మారాలా. నా ఫ్యామిలీ అప్పించే ఫ్యామిలీగా మారాలా. ప్రభువా, ఇదిగో నీతిమంతుల సంతానం విడవబడదన్నావు, వాళ్ళు అప్పించే వరకు ఉంటానన్నావు. అదే వాక్యం ఇప్పుడు మేము విన్నాం, అది మాకు ఇప్పుడు జీవంగా మారాలయ్యా. జీవంగా మారాలా. చెప్పు, జీవంగా మారాలా. విన్న వాక్యము జీవంగా మారాలా. విన్న వాక్యము జీవంగా మారాలా. ఎస్, మారాలా. అడుగు. జీవంగా మారాలి. అడుగు. చప్పట్లు కాదు కొట్టమంది నేను. నోరు తెచ్చి అడుగు దేవుణ్ణి. మేము అప్పించే వరకు మారాల ప్రభా. మాలో దరిద్రం ఉండకూడదయ్యా. నీతిమంతుల సంతానం విడవబడుతున్నాం. మాట్లాడు దేవునితో. కళ్ళు మూసుకొని దేవుడితో మాట్లాడు. చోటుల్లో కూర్చోండి కుదరదు ఇక్కడ. మాట్లాడు దేవునితో. మాట్లాడు. నిజంగా జీవంగా మారితే ఐశ్వర్య అభిషేకం నీ మీద దిగుతుంది. ఇప్పుడు ఎంతమంది రెడీగా ఉన్నారో ఐశ్వర్య అభిషేకం పొందుకోవడానికి? దరిద్రం వదిలిపెట్టి వెళ్ళిపోయి మీ తల మీద ఐశ్వర్యం వచ్చి కూర్చోబోతుంది ఇప్పుడు. ఎస్, మీ ఇళ్లలోకి ఐశ్వర్యం రాబోతుంది. ఐశ్వర్యం అభిషేకం. ఎస్, ఇప్పుడు జీవంగా మారాలి. అడుగు. జీవంగా నోరు తెరవాలా. నోరు తెచ్చి అడుగు. జీవంగా మారాలి. అడుగు.
ఎస్ ఎస్ నిజంగా అడుగుతున్న వారి మీదకి అదే దేవుడు జీవాన్ని పోస్తున్నాడు. ఇప్పుడు నేను 3 లెక్క పెట్టలేప్పుడు నా పరిశుద్ధాత్మ దేవుడు నేను చెప్పింది నిజమైతే, నేను చెప్పిన వాక్యము సత్యమైతే, ఇది నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడనిపిస్తే నిజంగా ఇప్పుడే ఇక్కడ ఉన్న వారందరి మీదకి ఎంతమంది పొందుకోవాలని ఆశపడుతున్నారు, ఇప్పుడే నేను 3 లెక్క పెట్టలేపుల పరిశుద్ధాత్మ దిగి వచ్చునుగాక. 1 2 3 ఎస్ 3 3 3 3 3 3 ఎస్. దరిద్రం వెళ్ళిపోతాను, అప్పులు వెళ్ళిపోతున్నాయి, అప్పుల దయ్యం వెళ్ళిపోతున్నాయి, అప్పుల దురాత్మ శక్తి వెళ్ళిపోతుంది, అప్పుల సాతాను శక్తులు వెళ్ళిపోతుంది. ఎస్, అప్పుల సైతానుడు వెళ్ళిపోతున్నాడు, అప్పుల దురాత్మ శక్తి వెళ్ళిపోతుంది. ఎస్ ఎస్ ఎస్. దేవుని యొక్క హస్తం ఈ శిరస్సు మీదకి వస్తుంది. పొందుకో. ఆయనకో జీవాన్ని పోస్తున్నాడు, జీవం పోస్తున్నాడన్న వాళ్ళు సైలెంట్గా ఉండొద్దు. దేవుని నామాన్ని ఘనపరచు, దేవుని స్తుతించు, దేవుని స్తుతించు, దేవుని స్తుతించు. యాకోబులా నేను ప్రార్థిస్తాను, యాకోబులా నేను పోరాడుతాను, యాకోబులా నేను ప్రార్థిస్తాను, యాకోబులా నేను పోరాడుతాను, అడిగింది పొందుకుంటాను, ఇప్పుడే పొందుకుంటాను, అడిగింది పొందుకుంటాను, ఇప్పుడే పొందుకుంటాను. యాకోబులా నేను ప్రార్థిస్తాను, యాకోబులా నేను పోరాడుతాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అందులో లేచి పడదాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యాకోబులా నేను ప్రార్థిస్తాను, యాకోబులా నేను పోరాడుతాను, యాకోబులా నేను ప్రార్థిస్తాను, యాకోబులా నేను పోరాడుతాను, అడిగింది పొందుకుంటాను, ఇప్పుడే పొందుకుంటాను. పడదమా? అడిగింది పొందుకుంటాను, ఇప్పుడే పొందుకుంటాను, అడిగింది నేను అడిగింది పొందుకుంటాను, ఇప్పుడే పొందుకుంటాను, అడిగింది పొందుకుంటాను, ఇప్పుడే పొందుకుంటాను. యాకోబులా నేను పోరాడుతాను, యాకోబులా నేను ప్రార్థిస్తాను. వదమా? యాకోబులా నేను పోరాడుతాను, యాకోబులా నేను ప్రార్థిస్తాను, అడిగింది లా 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 తరనా తరనా తన తననా తరనా తననానే తననానే తన్నానా తననా తన 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 తన్నానా నానా తరణానన్నా. అడిగింది పొందుకుంటాను, ఇప్పుడే పొందుకుంటాను. యాకోబు పోలన పోరాడువే, యాకోబు పోలన చెబితిడువే, యాకోబు పోలన పోరాడువే, యాకోబు పోలన చెబితిడువే. అడిగింది నేను అడిగింది